ఆచంట మండలం మాది పెద్దమల్లం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చామన్నప్పుడు అది మేము రైతులు అండి, పెద్దమల్లం రైతులు. ఇక్కడ మా దానికి పొలానికి సర్వే నెంబరు 40-41 సర్వే నెంబరు పొలం దగ్గర వైసీపీ నాయకులు ఆక్రమించుకుని, రెవెన్యూ ఫారం ఆక్రమించుకుని రైతులకి దారి లేకుండా అడ్డుకట్ట కట్టి ఇప్పుడు గోడలు కూడా కట్టేస్తున్నారండి. దానికోసం మొత్తం డిపార్ట్మెంట్లకి ఎంతమందికి తెలియజేసినా, టీజీఆర్ఎస్ పెట్టినా కూడా ఇప్పటి వరకు డిపార్ట్మెంట్లు ఎవరు కదిలి రాలేదండి. ఏదో వచ్చి ఏదో తాత్కాలికంగా వచ్చాం, చూసాం, సర్వే చేసాం అని వెళ్ళిపోతున్నారండి. మళ్ళీ ఇరిగేషన్ అందరికీ చెప్పినా కూడా సరైన స్పందన లేదండి. బిల్డింగ్ కలెక్షన్ చేసి గోడలు అడ్డం కట్టేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఆపుతలేదండి. వాళ్ళు చెప్పినా కూడా చూసి వెళ్ళిపోతున్నారండి. అది అప్పుడు చాలా ఎంఆర్ఓకి ఇచ్చామండి, పంచాయతీకి ఇచ్చాము, అవన్నీ ఇబ్బంది టీజీఆర్ఎస్ పెట్టామండి. తర్వాత ఏమో ఇరిగేషన్కి, టీజీఆర్ఎస్, పంచాయతీకి అందరికి పెట్టి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. కూడా పెట్టామండి. ఫస్ట్ రెండోసారి అండి ఇది లెక్క. టీజీఆర్ఎస్ తోటి రెండోసారి అండి కలెక్టర్ గారికి. వైసీపీ నాయకులు ఎడ్ల ప్రసాద్, వాళ్ళ నాన్నగారు అది ఎడ్ల సత్యనారాయణ, వాళ్ళు ఇక్కడేమో ఎడ్ల లక్ష్మణుడు, ఎడ్ల లక్ష్మణుడు, తర్వాత ముత్తాబత్తుల నాగమణి, వైబాబు అది ఆనందరావు అండి. వాళ్ళే వాదేసుకున్నాండి. అక్కడ మేము కొన్నామన్నారండి. ఎవరి దగ్గర కొన్నామని వచ్చి విఆర్ వాళ్ళు అడిగినా కూడా వాళ్ళని మేము కొన్నాం, మా దగ్గర మా చెట్లే ఉన్నాయి, ఇక్కడ చెట్లు వేసాం మేము అన్నారండి. అక్కడ 4-5 చెట్లు ఉన్నాయండి. ఆ చెట్లు మాయ అన్నారండి. ఇంతకుముందు అయితే మేమే ఆ స్థలాల్లోనూ ధాన్యం కల్లాలు ఆరబోసుకునే వాళ్ళు అండి. మా తోరలు వేసుకున్న తోరలని జేసీబీతో తొలగించి వాళ్ళు అడ్డం కట్టేస్తారండి. చేస్తే మాట్లాడుతుంటే SC/ST కేసు పెడతామని బెదిరిస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఎంఆర్ఓ గారికి ఇదే మాట మేము చెప్తే ఆయన మిమ్మల్ని పెట్టినట్టు మమ్మల్ని పెట్టరండి, మీరు ఇప్పుడు దాకా ఎందుకు చేసారే, అప్పుడే ఆఫ్ చేసుకోపోయారా అని చెప్తారండి ఎంఆర్ఓ గారు. మాకు ఇటువంటి న్యాయం కావాలంటే మాకు మా దారి మాకు కావాలి. అక్కడ కన్స్ట్రక్షన్ జరగకూడదు, అక్కడ కావాలండి. 2 చోట్ల కూడా మా దారి మాకు ఇచ్చి మేము తోరలు వేసుకుని మా పొలంలోకి మిషన్లు అయ్యి వెళ్ళేలాగా, ఇది ధాన్యం కోసుకుంటే మిషన్లు వెళ్ళి ధాన్యం మా తోలుకు తెచ్చుకునేలా ఉండాలండి. ధాన్యం ఈసారి అయితే మాకు ధాన్యాలు కూడా తడిసిపోయాయండి. ఆ దారి లేక వేరే పొలాల్లోకి కోతలు లేట్ అయ్యి చేను కొలిగిపోయి చేలు కోసేదాకా కూడా మా ట్రైన్ ఆపేసుకుని తర్వాత చేలు కోసుకుని వేరే దారి నుంచి వెళ్ళవలసి వచ్చిందండి. ఇబ్బందులు చాలా ఉన్నాయండి రైతులకి వాళ్ళ వల్ల.